ఓకే. సో ఇప్పుడు యునిక్స్లో మనకు బేసిక్గా ఇప్పుడు మనం ప్రొసీడ్ అయ్యేది ఏంటంటే ఫస్ట్ వీల్ గో ఫర్ ద ఇన్స్టలేషన్ ప్రాసెస్. ఇన్స్టలేషన్ అండ్ ల్యాబ్ సెటప్ అనేది ఫస్ట్ చేసుకుందాం. ఎందుకంటే ఓకే ఫర్దర్గా మనం ఏ ప్రొసీజర్స్ ఏవి ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా కూడా కంపల్సరీ మనకి ల్యాబ్ అనేది కంపల్సరీ ఉండాలి. సో దట్ ఈస్ ద రీజన్ ల్యాబ్ సెటప్ ఈజ్ ఎ మ్యాండటరీ ఫర్ ద ప్రొసీడింగ్. సో ల్యాబ్ సెటప్కి వీ డోంట్ నీడ్ టు పే ఎనీథింగ్. సో మనకు ఫ్రీ ఆఫ్ కాస్ట్లోనే మనకి త్రూ బ్రాడ్కామ్ అండ్ త్రూ ఆపరేటింగ్ సిస్టమ్ అయితే మనము ఆరకల్ లైనక్స్ అనేది యూజ్ చేస్తాము. సో ఈ రెండు అనేది మనం ప్రజెంట్ యూజ్ చేస్తాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఈ వెబ్సైట్స్ ఉన్నాయి. లెట్ వి గో టు దట్. సో ఇది మీకు షేర్ చేస్తాను. సో ఇది యాక్సెస్ వస్తుంది. broad.com అనేది వెబ్సైట్. సో దిస్ ఈజ్ అ విఎంవేర్ సాఫ్ట్వేర్. మనకి విఎంవేర్ సాఫ్ట్వేర్కి సంబంధించిన మొత్తం డేటా అంతా కూడా ఈ బ్రాడ్కామ్లో ఉంటుంది. సో అర్లియర్ ఇట్ వాజ్ అ విఎంవేర్. నౌ ఇప్పుడు అది బ్రాడ్కామ్ అనేది టేక్అవుట్ చేసుకుంది. సో ఈ బ్రాడ్కామ్ అనేది మనకి ఎడ్యుకేషన్ పరంగా కూడా ఏదైనా కావాలన్నా కూడా వీ కెన్ డౌన్లోడ్. సో ఇది టోటలీ రిలేటెడ్ టు ద విఎంవేర్ ఆర్కిటెక్చర్. సో ఇప్పుడు మనం ఏం చేస్తామో అంటే ప్రజెంట్ హౌ వీఆర్ గోయింగ్ టు సెటప్ ద ల్యాబ్ అంటే సో రైట్ నౌ మన దగ్గర ఒక ఫిజికల్ సర్వర్ అనేది ఉంది. ఓకే, సో దట్ ఈస్ వీఆర్ కాలింగ్ యాజ్ మన ల్యాప్టాప్. ఈ ల్యాప్టాప్ మీద మనం ఏం చేస్తాము, వీఆర్ గోయింగ్ టు ఇన్స్టాల్ ద హైపర్వైజర్. సో దిస్ హైపర్వైజర్ వీఆర్ కాలింగ్ యాజ్ ఎ విఎంవేర్ సాఫ్ట్వేర్. సో ఈ సాఫ్ట్వేర్ మీద వీఆర్ గోయింగ్ టు ఇన్స్టాల్ ద నంబర్ ఆఫ్ సర్వర్స్, వర్చువల్ సర్వర్స్. సో బేసిక్గా ఏంటంటే ద ఆర్కిటెక్చర్ ప్రకారము మనం ఏదైనా ఒక వర్చువలైజేషన్ ఇన్స్టలేషన్ చేసినప్పుడు మన ఫిజికల్ మిషన్ అనేది విఎంవేర్ వర్చువలైజేషన్ అనేది సపోర్ట్ చేయాలి. సో దట్ ఈస్ ద ప్రైమరీ రూల్. సెకండరీ రూల్ వచ్చి మనకు మినిమం కెపాసిటీ ఉన్నా కూడా సరిపోతుంది. మినిమం 4 GB to 8 GB ఆఫ్ ర్యామ్ ఉన్నా కూడా వీ కెన్ ఏబుల్ టు పర్ఫార్మ్ ద థింగ్స్. సో రైట్ నో మనం ఏం చేస్తున్నామంటే ఆల్రెడీ యూ హ్యావ్ ఎ ఫిజికల్ సాఫ్ట్వేర్. సో మనం ఓన్లీ విఎంవేర్ లేయర్ అనేది ఇన్స్టాల్ చేస్తున్నాం. సో వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఇన్స్టాలింగ్ ద విఎంవేర్? ఓకే, సో మనం డైరెక్ట్గా పర్ఫామ్ చేయొచ్చు కదా అంటే, సో దెర్ ఈజ్ అ వన్ స్మాల్ కాన్సెప్ట్ ఈస్ కాల్ మనకి సర్వర్ మెకానిజంలో వీ హ్యావ్ వన్ కాన్సెప్ట్ ఈస్ కాల్ ఆన్ ప్రైమ్ సర్వర్స్. ఆన్ ప్రైమ్ సర్వర్స్ అండ్ వర్చువల్ సర్వర్స్. సో ఈ రెండింటికి ఏమైనా ఐడియా ఉందా? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఆన్ ప్రైమ్ సర్వర్స్ అండ్ వర్చువల్ సర్వర్స్? ఇప్పుడు మన ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో కూడా ఆన్ ప్రైమ్ సర్వర్స్ ఉంటాయి, వర్చువల్ సర్వర్స్ ఉంటాయి, క్లౌడ్ సర్వర్స్ ఉంటాయి. ఓకే, సో బేసిక్ డిఫరెన్స్ అనేది ఏముంటుంది? ఏమైనా ఐడియా ఉందా వెంకటేష్? తెలీదన్న. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆన్ ప్రైమ్ సర్వర్స్, వెన్ ఎవర్ ద సర్వర్ కానీ లేకపోతే కంప్యూటర్ కానీ స్టార్ట్ అయినప్పుడు ఈ ఆన్ ప్రైమ్ సర్వర్స్ మెకానిజం అనేది వెరీ సింపుల్. ఇట్ ఈస్ ఏ ఫిజికల్ సర్వర్. సింపుల్గా చెప్పాలంటే ఇట్ ఈస్ ఎ ఫిజికల్ సర్వర్. ఇట్ ఈస్ వీఆర్ యూజింగ్ ఇన్ టు ద ఎన్విరాన్మెంట్. అంటే సింపుల్గా చెప్పాలంటే ఒకప్పుడు మనం యూజ్ చేసిన డెస్క్టాప్లు కానీ లేకపోతే అంతకుముందు యూజ్ చేసిన ఎనీ సర్వర్ మెకానిజం వీఆర్ కాలింగ్ యాజ్ ఎ ఫిజికల్ సర్వర్స్. సో ఓకే బేసిక్గా ఈ సర్వర్ మెకానిజంలో వన్ ఆఫ్ ద మేజర్ థింగ్ ఏంటి అంటే నథింగ్ బట్ రిసోర్స్ మేనేజ్మెంట్. సో సింపుల్గా చెప్పాలంటే యూ హ్యావ్ ఎ ల్యాప్టాప్. ఈ ల్యాప్టాప్ 1 TB of terabyte. Okay, so meanwhile let it be some 16 GB of RAM అనేది ఉంది.
సో 16 GB ఆఫ్ ర్యామ్ అనేది ఉంది. సో ప్రజెంట్ ఏమవుతుందంటే లెట్ ఇట్ బి ఈ ల్యాప్టాప్లో ఎంత కెపాసిటీ ఉన్నా కూడా ద మేజర్ ఇష్యూ ఈజ్ దట్ యూ కెన్ యూజ్ సింగిల్ ఆపరేటింగ్ సిస్టమ్. దట్ ఈస్ అ ప్రైమరీ థింగ్. అండ్ ద సెకండరీ థింగ్ ఇస్ వచ్చి ఓకే రిసోర్స్ మేనేజ్మెంట్. సో ఫర్ ఎగ్జాంపుల్ క్లయింట్ అప్లికేషన్ వచ్చి మనం ఈ పర్టికులర్ సర్వర్లో మనం డిప్లాయ్ చేసాము. ఓకే లెట్ ఇట్ బి క్లయింట్కి సంబంధించిన ఏదైనా ఒక అప్లికేషన్ వచ్చి మనం దీనిలో డిప్లాయ్ చేసాము. డిప్లాయ్ చేసినప్పుడు ఏదన్నా ఒక ఇష్యూ వచ్చి లెట్ ఇట్ బి మామూలుగా మనకి ఎలా ఉంటుంది లైక్ సి డ్రైవ్, డి డ్రైవ్, ఈ డ్రైవ్ అని నంబర్ ఆఫ్ డ్రైవ్స్ అనేది ఉంటాయి. సి డ్రైవ్లో నేను ఇన్స్టాల్ చేశాను. డ్యూ టు ద సమ్ ఆఫ్ ద ఇష్యూ ఈ ఫిజికల్ సర్వర్ ఏదన్నా ఇష్యూ వస్తే అంటే దట్ షుడ్ బి ర్యామ్ ఇష్యూ కానీ మెమరీ ఇష్యూ కానీ ఆపరేటింగ్ సిస్టమ్ ఇష్యూ కానీ ఏ టైప్ ఆఫ్ ఇష్యూ వచ్చినా కూడా ఆటోమేటిక్గా ఈ సర్వర్ అనేది మనకి డౌన్ అనేది అవుతుంది. ఇది డౌన్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఎంటైర్ అప్లికేషన్ ఆల్సో గోయింగ్ టు బి డౌన్. అందుకోసమనే మన ఫిజికల్ ఎన్విరాన్మెంట్లో ఓవర్కమ్ చేయడానికి మనం ఏం చేస్తాము క్లస్టర్ మెకానిజం అనేది ఇంట్రొడ్యూస్ చేశారు. ద పర్పస్ ఆఫ్ ద క్లస్టర్ మెకానిజం అంటే ఏంటి? ద పర్పస్ ఆఫ్ ద క్లస్టర్ మెకానిజం ఈజ్ దట్ సేమ్ ఫిజికల్ సర్వర్ని ప్యారలల్గా ఇంకొకటి క్రియేట్ చేయడం. ఇంకొక ఫిజికల్ సర్వర్ని క్రియేట్ చేసి మీన్ వెల్ దే ఆర్ గోయింగ్ టు ప్లేస్ యూ సమ్ ఆఫ్ అడిషనల్ రెస్పాన్సిబిలిటీ. అంటే ఇదే అప్లికేషన్ ఇక్కడ కూడా డిప్లాయ్ చేయడము. ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా పొరపాటున ఈ సర్వర్ అనేది డౌన్ అయితే ఈ అప్లికేషన్ అనేది ఇక్కడికి ఆటోమేటిక్గా ట్రాన్స్ఫర్ అనేది అవుతుంది. దీనివల్ల ఏమవుతుంది మనం అప్లికేషన్ డౌన్ అనే ఒక సిచ్యువేషన్ నుంచి మనం అవాయిడ్ చేయొచ్చు. కానీ ద మేజర్ ప్రాబ్లమ్ ఈజ్ దట్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక చిన్న స్టార్టప్ అనేది స్టార్ట్ చేశారు. ఆ స్టార్టప్ అనేది ఒక 30 మందితో కానీ ఒక 10 మందితో కానీ స్టార్ట్ చేశారు. ఫ్రమ్ యువర్ ప్రాస్పెక్ట్ సర్వర్ మెయింటెనెన్స్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్. ఎందుకంటే మీ దగ్గర క్యాపిటల్ అమౌంట్ అనేది తక్కువ ఉంటుంది. ఎవరైనా చిన్న బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఆబ్వియస్గా ఏమవుతుంది మన దగ్గర ఓకే ఐ హ్యావ్ సమ్ అమౌంట్, ఆ అమౌంట్తోనే నేను ప్లాన్ చేసుకుంటాను. నా దగ్గర 1 lakh ఉంటే ఆ 1 lakhtోనే ఓకే నాకు అల్టిమేట్గా కావాల్సింది ఏంటి బిజినెస్ బాగా రన్ అవ్వడము. దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చరు అవన్నీ కూడా ఎంత తక్కువలో అయితే నాకు అంత బెస్ట్ అని నేను డిసైడ్ అవుతాను. ఇక్కడికి వచ్చేటప్పటికి ద మేజర్ థింగ్ ఈజ్ దట్ మనకి ఈ సర్వర్లో దిస్ ఎంటైర్ మెకానిజం ఈజ్ దట్ నేను ఎక్స్ట్రాగా ఈ సర్వరు మెయింటైన్ చేయాలి అంటే నాకు అవైలబిలిటీ ఆఫ్ అప్లికేషన్ ఉండాలి అంటే అండ్ మోర్ ఓవర్ ఎంత కెపాసిటీ ఉన్నా కూడా సింగిల్ ఆపరేటింగ్ సిస్టమ్ మాత్రమే మెయింటైన్ చేయగలను. రిసోర్స్ మేనేజ్మెంట్ పరంగా వచ్చేటప్పటికి లెట్ ఇట్ బి నాకు 1 TB ఆఫ్ టెరాబైట్ ఉన్నా కూడా ఐఎమ్ నాట్ యూజింగ్ ఫుల్ ఫ్లెజ్డ్లీ. అంటే మేబీ నేను మహా అంటే నేను యూజ్ చేసే అప్లికేషన్కి మ్యాక్సిమం ఒక 500 GB ఆఫ్ మెమరీ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్, లేకపోతే 4 GB ఆఫ్ ర్యామ్ ఈజ్ ఎనఫ్. రెస్ట్ ఆఫ్ ద థింగ్ అనేది మనము యూటిలైజ్ చేయట్లేదు. దిస్ ఈజ్ వీఆర్ కాలింగ్ యాజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వేస్టేజ్ అంటారు. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సైడు ఈ వేస్టేజ్ అవ్వకుండా ఉండడానికి దే బ్రాట్ అప్ ద న్యూ టెక్నాలజీ కాల్డ్ వర్చువల్ సర్వర్స్. ద కాన్సెప్ట్ ఆఫ్ ద వర్చువల్ సర్వర్స్ ఈజ్ వెరీ సింపుల్. సేమ్ మీ ఫిజికల్ సర్వర్ మీదే ఈ ఫిజికల్ సర్వర్ మీదే దే ఆర్ గోయింగ్ టు ఇన్స్టాల్ ద వన్ వర్చువల్ లేయర్. ఈ వర్చువల్ లేయర్ అనేది మీ యొక్క వర్చువల్ సాఫ్ట్వేర్ అనేది ఇన్స్టాల్ చేస్తారు. ఈ వర్చువల్ సాఫ్ట్వేర్ అనేది ఏం చేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫిజికల్ లేయర్లో ఉన్న వాట్ ఎవర్ మేబీ ద కెపాసిటీ, అది కెపాసిటీ ఎంతన్నా కావచ్చు, డేటా ఎంతన్నా కావచ్చు, అది మొత్తము కూడా ఒక వర్చువల్గా సెపరేట్గా అది ఒకటి క్రియేట్ అవుతుంది. సింపుల్గా చెప్పాలంటే ఇండివిజువల్ హౌసెస్ అనేవి మనకి మామూలుగా ఇండిపెండెంట్ హౌసెస్ ఉంటాయి కదా, ఆ రకంగా మీన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ ట్రిగ్గర్ చేసినప్పుడు ఎలా ఉంటాయి మనకు చుట్టూ ఒక స్పేస్, ఒక కన్స్ట్రక్షన్, ఒక పర్టికులర్ ఫార్మాట్ ఉంటుంది. అదే ఇఫ్ యూఆర్ గోయింగ్ విత్ అపార్ట్మెంట్ మెకానిజంకి వచ్చేటప్పటికి సేమ్ ప్లేస్లోనే మనం ఏం చేస్తాము లేక ఒక పిల్లర్స్ లాగా ఎస్టాబ్లిష్ చేసుకొని
వీఆర్ క్రియేటింగ్ వర్చువలీ అంటే G1 అంటే ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్, ఫిఫ్త్ ఫ్లోర్ అలాగా కెపాసిటీని బట్టి కన్స్ట్రక్ట్ చేస్తాం. బోత్ ఆర్ ద సేమ్ ప్లేసెస్. రెండు ప్లేస్ వైజ్ రెండు కూడా సేమ్ ప్లేసెసే ఉంటాయి. బట్ కమింగ్ టు ద కన్స్ట్రక్షన్ వైజ్ ఈ వర్చువల్ లేయర్స్ అనేవి ఎలా ఉంటాయి? వర్చువల్గా మనకి ఎస్టాబ్లిష్ అయి ఉంటాయి. సో అంటే స్పేస్ని కన్జ్యూమ్ చేసుకోవడము, స్పేస్ని మేనేజ్ చేయడంలో ద వర్చువల్ సర్వర్స్ ఆర్ వన్ ఆఫ్ ద బెస్ట్ మెకానిజం. సో ఇదే కాకుండా స్పేస్ ఒకటే కాకుండా వన్ ఆఫ్ ద మేజర్ ప్లస్ పాయింట్ ఈస్ దట్ సింగిల్ ఆపరేటింగ్ సిస్టమ్ నుంచి లెట్ ఇట్ బి మీ ఫిజికల్ సర్వరు విండోస్ సర్వర్లో రన్ అవుతుంది అనుకోండి, లేకపోతే వాట్ ఎవర్ మే బి ద ఆపరేటింగ్ సిస్టమ్, దీని మీద ఉన్న ప్రతి సర్వర్ యూ కెన్ రన్ విత్ మల్టిపుల్ ఆపరేటింగ్ సిస్టమ్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది నేను లైనక్స్లో రన్ చేస్తున్నాను, ఇది విండోస్లో రన్ చేస్తున్నాను. సో ఇంకొక సర్వర్ క్రియేట్ చేసినప్పుడు అది ఉబంటూలో క్రియేట్ చేస్తున్నాను. మీన్స్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ డిపెండెన్సీ ఆన్ ఆపరేటింగ్ సిస్టమ్ సైడ్ అనేది డిపెండెన్సీ అనేది లేదు. సో అంటే ఒక హార్డ్వేర్ మీద వీఆర్ క్రియేటింగ్ నంబర్ ఆఫ్ ఫిజికల్ సర్వర్స్. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ అడ్వాంటేజ్ ఇన్ టు ద ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్. సో లెట్ ఇట్ బి బీయింగ్ ఎ ఓనర్, బీయింగ్ ఏ మీరు ఒక స్టార్టప్ కంపెనీ పరంగా వచ్చినప్పుడు, సో మెయింటెనెన్స్ ఆఫ్ దిస్ వన్ ఈజ్ ఏ వెరీ ప్రాబ్లమాటిక్. ఫిజికల్ సర్వర్ మెయింటైన్ చేయడం అనేది అంత ఈజీ కాదు. సో ఇంక్లూడింగ్ టెంపరేచర్తో సహా ప్రతిదీ మనమే మెయింటైన్ చేసుకోవాలి. అండ్ ద సెకండరీ థింగ్ ఈజ్ దట్ కమింగ్ టు హియర్ ఎవ్రీథింగ్ ఈజ్ ఏ మనము ఇక్కడ మెయింటెనెన్స్ అనేది కొంచెం తగ్గుతుంది అండ్ రిసోర్స్ వేస్టేజ్ అనేది కూడా తగ్గుతుంది. మీన్స్ మీ దగ్గర ఉన్న రిసోర్స్ని మనము డైనమిక్గా అలొకేట్ చేయడము, మేనేజ్ చేయడము, పర్ఫామ్ చేయడము అడ్వాన్స్ టెక్నాలజీతో మనం చేయొచ్చు. సో దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద మేజర్ కాంపనెంట్. కానీ విఎంవేర్లో కూడా వన్ ఆఫ్ ద మేజర్ ఇష్యూ ఈస్ దట్ మీరు ఏ ఫిజికల్ సర్వర్ని మీరు వద్దనుకున్నారో అదే ఫిజికల్ సర్వర్ మీద మీరు అగైన్ మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది బిల్డ్ చేస్తున్నారు. రేపన్న రోజు అగైన్ ఈ ఫిజికల్ సర్వర్కి ఏదన్నా ఇష్యూ వస్తే ఎంటైర్ యువర్ ఆపరేటింగ్ సిస్టమ్ ఈజ్ గోయింగ్ టు బి ప్రాబ్లమాటిక్. ఆపరేటింగ్ సిస్టమ్ అంటే దీని మీద క్రియేట్ చేసిన ఎంటైర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ప్రాబ్లంగా అవుతుంది. సో అందుకోసమని వెన్ ఎవర్ యూ పీపుల్ ఆర్ ఇన్స్టాలింగ్, అందుకే విఎంవేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నుంచి ప్రజెంట్ పీపుల్ ఆర్ మూవింగ్ టు ద AWS environment or cloud environment. So the purpose of the cloud environment పరంగా వచ్చినప్పుడు, సో ద క్లౌడ్ ఎన్విరాన్మెంట్ ఈజ్ వెరీ క్లియర్. మనకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిపెండెన్సీ అనేది రిడ్యూస్ చేస్తుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిపెండెన్సీ అంటే సింపుల్గా చెప్పాలంటే మన రియల్ టైంలో సమ్ టైమ్ బ్యాక్ ఒక 10 ఇయర్స్ అంతకంటే ముందు చూసుకుంటే లెట్ ఇట్ బి మీరు ఐఆర్సిటిసి కానీ ఏదన్నా ఒకటి టికెట్ బుక్ చేయాలనుకుంటే, సో ద బెస్ట్ ప్రాసెస్ ఈజ్ దట్ కంపల్సరీ మీరు రిటర్న్ ఫార్మాట్లో లేకపోతే సో మీరు రైల్వే బుకింగ్ కౌంటర్కి వెళ్ళి మీరు కంపల్సరీ మీ డీటెయిల్స్ అనేవి ప్రొవైడ్ చేయాలి. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఫార్మాట్. సో తర్వాత ఏం చేశారు, దే స్టార్టెడ్ అబౌట్ ఇంటర్నెట్ సర్వీసెస్. సో ఇంటర్నెట్ సర్వీసెస్లో అయితే ఏంటి, వీఆర్ యూజింగ్ వెబ్సైట్ మెకానిజం. సో మీరు బుక్ చేసుకోవచ్చు కానీ వెబ్సైట్లో లాగిన్ అవ్వాలి. సో ఆ టైంలో లాట్ ఆఫ్ ఇష్యూస్ అనేవి వచ్చాయి. ఎందుకంటే వెబ్సైట్ అనేవి డిపెండెన్సీ ఉండాలి, క్రోమ్లోనే చేయాలి, లేకపోతే ఐఈలోనే చేయాలి, ఈ వర్షనే ఉండాలి, ఈ పర్టికులర్ థింగే ఉండాలి. సో లాట్ ఆఫ్ ఏపీఐ ప్రోటోకాల్ ఇష్యూస్ అనేవి వస్తాయి అన్నమాట. సో దాని తర్వాత ఏం చేశారు, దే స్టార్టెడ్ అబౌట్ రైట్ నౌ మన దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా, రైట్ నౌ వీఆర్ బుకింగ్ విత్ యాప్స్. సో ఇక్కడ మనకు డెవలప్మెంట్ చూసుకుంటే ఇనిషియల్ స్టేజ్లోకి వచ్చేటప్పటికి దెర్ ఈజ్ ఏ ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది కంపల్సరీ ఉండాలి. సో ఇప్పుడు కూడా ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, కానీ కస్టమర్కి బెటర్ సర్వీస్ ప్రొవైడ్ చేయడానికి దిస్ ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆల్సో దే కన్వర్టెడ్ ఇన్ టు ద డైనమిక్ ఆపరేషన్స్. అంటే ఇది రియల్ టైం వరల్డ్తో సింక్ అవ్వడం. సెకండ్కి వచ్చేటప్పటికి
ఇంటర్నెట్ సర్వీసెస్. సో ఇంటర్నెట్ సర్వీసెస్ దగ్గర కూడా స్టిల్ వీఆర్ డిపెండింగ్ ఆన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటి? మీ దగ్గర ఒక ల్యాప్టాప్ ఉండాలి, అది ప్రాపర్ కాన్ఫిగరేషన్ ఉండాలి, మీకు ఇంటర్నెట్ సర్వీస్ ఉండాలి, సో దానికంటూ ఒక సెటప్ ఉండాలి. సో ఎవ్రీ వన్ ఈజ్ నాట్ హ్యావింగ్ ద ల్యాప్టాప్, రైట్? ప్రతి ఒక్కరి దగ్గర కూడా ల్యాప్టాప్ అనేది ఉండదు. ప్రతి ఒక్కరి దగ్గర కూడా ప్రతిసారి ల్యాప్టాప్ క్యారీ చేసుకుని ఏదైనా టికెట్ బుక్ చేయాలనుకున్నా కూడా ప్రతిసారి ఆ అవైలబిలిటీ అనేది ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మీన్స్ స్టిల్ వీఆర్ లాగింగ్ ఇన్ టు ద సర్వీసెస్. దాన్ని ఓవర్కమ్ చేయడానికి దే బ్రాటప్ ఇన్ టు ద యాప్స్. సో రైట్ నౌ యాప్స్ అనేది ఎంత ఈజీ అయిపోయింది మీకు. మీరు ఏ ప్లేస్లో ఉన్నా, ఎక్కడున్నా, దెర్ ఈజ్ నో నీడ్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అంటే మీకు ల్యాప్టాప్ అవసరం లేదు, బుకింగ్ కౌంటర్లో వెళ్ళి అప్డేట్ చేయడము అవసరం లేదు. డైనమిక్గా మీ పర్టికులర్ అప్లికేషన్ ఫిల్ చేయడము, బుక్ చేయడము రెండు కూడా యూ కెన్ కంప్లీట్ విత్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్. సో మనకి ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడ్యూషన్ అనేది జరుగుతుంది. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ అడ్వాంటేజెస్ ఇన్ టు ద ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్. సో ఒక సింపుల్ యాప్ పరంగానే మనం ఇంత డెవలప్ అయినప్పుడు సర్వర్ పరంగా హౌ వీఆర్ బికమ్ ఏ పర్టికులర్ ఇన్ టు ద ఎన్విరాన్మెంట్. అందుకోసమని వీఆర్ మోర్ కీన్ ఆన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ప్రజెంట్ ఇప్పుడు క్లౌడ్ ఎన్విరాన్మెంట్ అనేది వన్ ఆఫ్ ద బూమింగ్ టెక్నాలజీ. నథింగ్ బట్ ఎవ్రీ వన్ ఈజ్ యూజింగ్ ద క్లౌడ్ టెక్నాలజీ. అలాగని క్లౌడ్లోనే మనము సెక్యూరిటీ ఉంటుందా అంటే దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ ఇష్యూస్ ఇన్ టు ద క్లౌడ్ ఆల్సో. ఒకటి, మన డేటా అనేది మన దగ్గర ఉండదు. సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు మన హౌస్లో ఏదన్నా గోల్డ్ కానీ ఏదన్నా ఉందంటే మనం ఏం చేస్తాము? ఓకే, బ్యాంకులో ఏదన్నా లాకర్లో ప్లేస్ చేస్తాము. ఫిజికలీ ఇట్ ఈస్ నాట్ ఎగ్జిస్టెడ్ ఇన్ యువర్ హౌస్. సో లాజికలీ ఏం చేస్తాము? బ్యాంక్లో ఎక్కడన్నా ప్లేస్ చేస్తాం. లెట్ ఇట్ బి, ఈ బ్యాంక్లో ఉన్న డేటా హౌ మచ్ ఆఫ్ సెక్యూరిటీస్? ఏదో ఒక రోజు ఎవడో ఒకడు వచ్చి ఈ గోల్డ్ అనేది తీసుకెళ్ళిపోయాడు అనుకోండి, మేబీ బ్యాంక్ కెన్ రికవర్. బ్యాంక్ అనేది దానికి సంబంధించిన అమౌంట్ అనేది అదేమన్నా పే చేసినా కూడా ద పర్టికులర్ ఆర్నమెంట్తో ఉన్న మీకు అఫెక్షన్ అనేది రాదు కదా. సో జస్ట్ థింక్ ఆఫ్ దట్. ఇప్పుడు ప్రజెంట్ మీ దగ్గర ఒక బిజినెస్ ఉంది. ఆ బిజినెస్లో యూ హ్యావ్ ఏ సమ్ సెట్ ఆఫ్ ఆపరేషన్స్. అంటే మీ కస్టమర్ డేటా అనేది ఉంది. లెట్ ఇట్ బి బ్యాంక్ అనేది తీసుకోండి. సో లెట్ ఇట్ బి ఐసిఐసిఐ బ్యాంక్ అనేది తీసుకుంటే ఈ ఐసిఐసిఐ బ్యాంక్కి సంబంధించిన ఎంటైర్ కస్టమర్ డేటా అనేది నేను ఎక్కడో డేటా సెంటర్లో ప్లేస్ చేయలేను కదా. బికాస్ వై షుడ్ ఐ నీడ్ టు ట్రస్ట్ ద అమెజాన్, వై ఐ నీడ్ టు ట్రస్ట్ ద అజూర్, జీసీపీ? ఇవన్నీ నేను ఎందుకు ట్రస్ట్ చేయాలి? హౌ మచ్ ఆఫ్ సెక్యూర్ దే ఆర్ ప్రొవైడింగ్? ఆ డేటా సెంటర్లో సెక్యూరిటీ ఎలాగుంది, ఎవరు ఏ రకంగా ఉన్నారు, హౌ మచ్ ఆఫ్ కంట్రోల్ ఎలా ఉంది అనేది నాకు పూర్తిగా తెలియదు. సో దట్ ఈస్ ద రీజన్ స్టిల్ ద పీపుల్ ఆర్ యూజింగ్ ద విఎంవేర్ టెక్నాలజీ. ఫిజికల్ బాక్సెస్, అందుకే మన ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో చూస్తే స్టిల్ మనకి ఫిజికల్ బాక్సెస్ ఉంటాయి. హెచ్పి ప్రోలెంట్ కానీ, సన్ఫైర్ సర్వర్స్ కానీ, లేకపోతే సిస్కో సర్వర్స్ కానీ, ఇవి ఇంకా ఎందుకు ఉన్నాయి? మోస్ట్ ఆఫ్ ద టైమ్ యూజ్ చేసేది అన్నీ కూడా ఈ ఫైనాన్షియల్ డొమైన్ ఉన్న వాళ్ళే. అండ్ మోర్ ఓవర్ వర్చువల్ సర్వర్స్, ప్రజెంట్ వర్చువల్ సర్వర్స్లో కూడా దే బ్రాట్ ఆఫ్ ద లాట్ ఆఫ్ ద ఛాన్సెస్. ఓకే, బ్రాడ్కామ్ కూడా దే బ్రాట్ ఆఫ్ ద న్యూ టెక్నాలజీ కాల్డ్ టాంజు. సో టాంజు ఈజ్ అ వన్ కైండ్ ఆఫ్ ఓకే కుబెర్నేట్స్ కాన్సెప్ట్స్, డాకర్ కాన్సెప్ట్. సో మనకి క్లౌడ్ టెక్నాలజీలో వన్ ఆఫ్ ద మేజర్ థింగ్ పీపుల్ ఆర్ వెరీ ఫోకస్డ్ ఆన్ కుబర్నెటీస్ అండ్ డాకర్స్. సో దీని గురించి ఏమైనా ఐడియా ఉందా ఎనీవన్? కుబర్నెటీస్, డాకర్స్ మేబీ మీ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో మీరు యూజ్ చేస్తూ ఉండొచ్చు. Just we are listening those things in the environment. ఓకే, The containers. యా, It is also the కంటైనర్స్. container is also looks like అదే మన say virtual machine లెక్క డైరెక్ట్ అప్లికేషన్ యాక్సెస్ చేయడం కోసం. యా, సో సింపుల్గా చెప్పాలంటే ద కుబర్నెటీస్ కాన్సెప్ట్స్ అనేది ఇప్పుడు మనం ఇంతవరకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మాట్లాడుకున్నాం, రైట్? సో జస్ట్ థింక్ ఆఫ్ దట్ ఇన్ రియల్ టైం. ఇది మన హౌస్ అనుకోండి. లెట్ ఇట్ బి మీరు ఉంటున్న మీ పర్టికులర్ హౌస్ అనుకోండి. ఈ హౌస్లో మీరు రిప్రజెంటేషన్ చేసినప్పుడు బయట దిస్ ఈజ్ యువర్ హౌస్ అని చెప్తారు. కానీ ఇంటర్నల్గా ఎలా ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ లెట్ ఇట్ బి దిస్ ఈజ్ ఎ కిచెన్. ఓకే, సో దిస్ ఈజ్ ద బెడ్రూమ్, దిస్ ఈజ్ ద లాబీ.
ఈ రకంగా నంబర్ ఆఫ్ బ్లాక్స్ కింద క్రియేట్ చేసుకున్నారు. ఓకే, సో లెట్ ఇట్ బి ఈ పర్టికులర్ కిచెన్కి సంబంధించి ఒక ఐపీ అడ్రస్, ఓకే, అండ్ ఒక ఐఓస్. ఐఓస్ ఈజ్ నథింగ్ బట్ మెమరీ ఆర్ సిపియు, ప్రతిదీ కూడా ఇంజెక్ట్ అయి ఉంటుంది. ఇదే రకంగా హాల్, ఓకే, సో ఇదే రకంగా లేకపోతే బెడ్రూమ్ 1, ఓకే, సో బెడ్రూమ్ 2. సో ద ప్రాసెస్ ఈజ్ దట్ ఈ మన దగ్గర ఉన్న ఒక సర్వర్, ఒక ఫిజికల్ సర్వర్ ఆర్ ఎనీ సర్వర్, అది ఏదైనా కావచ్చు. ఒక సర్వర్లో మనం ఏం చేస్తాము, ఈ నంబర్ ఆఫ్ పార్టీషన్స్ అనేది క్రియేట్ చేస్తాము. సో ఇట్ యాక్ట్ లైక్ ఒక్కొక్క పార్టీషన్ ఇట్ యాక్ట్ లైక్ వన్ సర్వర్. సింపుల్గా చెప్పాలంటే మీరు ఎప్పుడన్నా కూడా ఏదైనా డొమైన్స్ తీసుకుంటే, మీరు గోడాడీ వెబ్సైట్లు ఎప్పుడైనా చూసారా? గోడాడీ లేకపోతే హోస్టింగ్ వెబ్సైట్లు ఎప్పుడైనా గమనించారా? సో ఫర్ ఎగ్జాంపుల్ మీ బిజినెస్ని మీరు ఆన్లైన్ చేయాలనుకుంటున్నారు, ఓకే, abc.com. సో మీ బిజినెస్ని మీరు ఆన్లైన్ చేయాలనుకుంటున్నారు. సో మీరు ఏం చేస్తారు, ఆబ్వియస్లీ ఈ పీపుల్ ఆర్ గోయింగ్ విత్ గోడాడీ లేకపోతే ఏదన్నా ఒక వెబ్సైట్లో ఆ డొమైన్ ఉందా లేదా అనేది చెక్ చేస్తారు, రైట్? సో డొమైన్ చెక్ చేసిన తర్వాత ఆ డొమైన్ అవైలబుల్ ఉంటే డొమైన్తో పాటు స్పేస్ కూడా ట్రై చేస్తారు, స్పేస్ కూడా తీసుకుంటారు. ఈ స్పేస్ తీసుకున్నప్పుడు మనం ఏమనుకుంటాము, మనకు ఒక సర్వర్లో ఒక లేకపోతే ఒక సర్వర్ని మనకు అలొకేట్ చేశారు అని అనుకుంటాం. బట్ దే ఆర్ నాట్ అలొకేటింగ్ ద సర్వర్, దే ఆర్ అలొకేటింగ్ ద వన్ ఆఫ్ ద పార్టీషన్. ఈ రకంగా ఒక పార్టీషన్ అనేది క్రియేట్ చేస్తారు. సో మనము మన బిజినెస్ ఎన్విరాన్మెంట్లో, సో ఈ కుబర్నెటిస్ డాకర్స్ అనేవి వన్ ఆఫ్ ద మేజర్ థింగ్ ఈజ్ దట్ డైనమిక్ మేనేజ్మెంట్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ తక్కువగా ఉండడము, అండ్ మోర్ ఓవర్ మనము డైనమిక్గా రిసోర్సెస్ని ఎక్స్చేంజ్ చేయడం, ఇంక్రీజ్ చేయడము, మేనేజ్ చేయడము డాకర్స్ అండ్ కుబెర్నెటిస్ ఈజ్ సమ్వాట్ బెటర్. అందుకోసమనే డాకర్స్ అండ్ కుబెర్నెటిస్లో ప్రజెంట్ పీపుల్ ఆర్ మోర్ యూజింగ్. అందుకే ఎప్పుడు మీరు చూసినా కూడా బయట ఏడబ్ల్యూఎస్ డెవాప్స్ కానీ, డాకర్ డెవాప్స్ కానీ, కుబర్నెటిస్ కానీ ఈ టైప్ ఆఫ్ థింగ్స్ అనేవి ఉంటాయి. ఓకే, సో ఇక్కడ బేసిక్ థింగ్ ఈజ్ దట్ వెన్ యూ పీపుల్ ఆర్ మూవింగ్ ఆన్ దిస్ వన్, అర్లియర్ ఎలా ఉండేదంటే ఈ సెటప్ చేయాలి అంటే నీకు కంపల్సరీగా క్లౌడ్ ఎన్విరాన్మెంట్ అనేది కంపల్సరీ ఉండాల్సి వచ్చేది. సో రైట్ నౌ వి పీపుల్ ఆర్ నాట్ హ్యావింగ్ ద ఎనీ క్లౌడ్ ఎన్విరాన్మెంట్. సో దానికోసమని చాలామంది ఏం చేసేవాళ్ళు, విఎంవేర్ ఎన్విరాన్మెంట్ నుంచి మైగ్రేట్ అయిపోయి క్లౌడ్ ఎన్విరాన్మెంట్కి మూవ్ ఆన్ అయ్యేవాళ్ళు. సో వాట్ ఈస్ ద వన్ ఆఫ్ ద మేజర్ ప్రాబ్లమెటిక్ సిచ్యువేషన్? ఇందాక నేను చెప్పినట్టు డేటా పరంగా సెక్యూరిటీ అనేది ప్రాబ్లమెటిక్ అయిపోయింది. అంటే సో నా కస్టమర్ యొక్క డేటాని తీసుకెళ్ళి అమెజాన్ బాగా అడ్వర్టైజ్మెంట్ ఇస్తుంది కదా అని చెప్పేసి అమెజాన్ డేటా సెంటర్లో నేను ప్లేస్ చేయలేను కదా, బికాస్ మై డేటా ఈజ్ వెరీ సెన్సిటివ్. కస్టమర్ డేటా ఉంది, దానికి సంబంధించిన పర్సనల్ డేటా ఉంది, బిజినెస్ డేటా ఉంది, ఓకే. సో నేను దానిలో రిప్రజెంటేషన్ చేయను. అందుకే ఏం చేస్తారు, వాళ్ళే ఒక సర్వర్ సెటప్ అనేది క్రియేట్ చేసుకొని ఆ పర్టికులర్ సెటప్లో వాళ్ళు మేనేజ్ చేస్తారు. ఈ సర్వర్లో విఎంవేర్ ఇన్స్టాల్ చేసుకొని, అండ్ వాట్ ఈస్ ద లేటెస్ట్ టెక్నాలజీ, ఈ లేటెస్ట్ టెక్నాలజీ వీఆర్ యూజింగ్ ద కాన్సెప్ట్ కాల్ టాంజు. టాంజు అనే ఒక కొత్త మెకానిజం ద్వారా బ్రాడ్కామ్లో వీ కెన్ ఇన్స్టాల్ దిస్ పర్టికులర్ థింగ్స్. సో then ultimately what you are already syncing to the market. So this is one of the major advantages into the ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్. అంటే మీరు క్లౌడే కావాలి అనే అవసరం లేదు, క్లౌడ్ లేకుండా ఉన్న ఎన్విరాన్మెంట్ని మీరు అప్గ్రేడ్ చేసుకోగలరు. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ అడ్వాంటేజెస్ ఇన్ టు ద ప్రొడక్షన్. సో అర్థమవుతుందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా వెంకట్ రహమాన్? సో మీకు అర్థమవుతుందా? సో మీరు ఎందుకంటే మీరు ఆల్రెడీ విన్నవే, బట్ వై ఐఎమ్ సెయింగ్ ద గ్లాన్స్ అనేదంటే మనకి రూట్ పాత్ అనేది బేసిక్గా తెలియాలి, అప్పుడే మనకి ఈజీగా ఉంటుంది. ఓకే,
సో కమింగ్ టు ద యునిక్స్ సైడ్. సో యునిక్స్ సైడ్కి వచ్చేటప్పటికి వీఆర్ యూజింగ్ ద బ్రాడ్కామ్. సో మనకి సాఫ్ట్వేర్ కావాలి. మనం ల్యాబ్ సెటప్ చేసుకోవాలంటే వి నీడ్ టు హ్యావ్ ఏ VMware సాఫ్ట్వేర్ కావాలి. సో ఈ సాఫ్ట్వేర్ అనేది బ్రాడ్కామ్ నుంచి మనం సాఫ్ట్వేర్ అనేది డౌన్లోడ్ చేసుకుంటాం, VMware సాఫ్ట్వేర్. అండ్ వీఆర్ డౌన్లోడింగ్ ద ఆరకిల్ లైనక్స్ అనేది ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుంటాం. ఈ రెండు అనేది ఫస్ట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత వీఆర్ క్రియేటింగ్ ద ల్యాబ్ సెటప్. సో మీరు బ్రాడ్కామ్ వెళ్ళిన తర్వాత ఇక్కడ ఆల్రెడీ దీనికి సంబంధించిన మెటీరియల్ ఉంది, మీకు అది షేర్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ పర్టికులర్ వెబ్సైట్కి వెళ్ళాలి. వెబ్సైట్కి వెళ్ళి యూ హ్యావ్ టు బి రిజిస్టర్ యువర్ సెల్ఫ్. సో అక్కడ మీ పర్టికులర్ జీమెయిల్ ఐడితో మీరు రిజిస్టర్ అవ్వాలి. ఇట్స్ అ ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో దానికి ఎటువంటి పేమెంట్ చేసే అవసరం లేదు. ఓకే, ఫ్రీ ఆఫ్ కాస్ట్తోనే మనము ప్రొసీడ్ అవ్వచ్చు. సో ఫస్ట్ థింగ్ ఈజ్ దట్ బ్రాడ్కామ్లో వెళ్ళిన తర్వాత గో టు ద సపోర్ట్ లాగిన్, గో టు ద పోర్టల్. అదర్వైజ్ ఇంతకుముందు మీరు క్రియేట్ చేయకపోతే గో టు ద రిజిస్టర్. రిజిస్టర్ అనేది క్లిక్ చేయాలి. సో హియర్ మీ పర్టికులర్ మెయిల్ ఐడి అనేది మీరు ఇక్కడ అప్డేట్ అనేది చేయాలి. లెట్ ఇట్ బి ఐఎమ్ జస్ట్ గివింగ్ గో టు ద నెక్స్ట్. సో మీ మెయిల్ ఐడికి వస్తుంది, జస్ట్ చెక్ చేసుకోండి అండ్ యూ కెన్ అప్డేట్. త్రీ నైన్. సో వెరిఫై ద థింగ్. సో ఇది నాకు ఆల్రెడీ యూజర్ అకౌంట్ ఉన్నట్టుంది. సో దట్ ఈస్ ద రీజన్. ఓకే, ఇట్ ఈస్ లాక్డ్. సో ఇక్కడ టూ టైప్స్ ఉంటాయి మనకు. ఆరకిల్ లైనక్స్లో వచ్చేటప్పటికి ISO ఇమేజ్లో, ఎస్పెషల్లీ ఈ పోర్టల్లో ఫుల్ ఫ్లెజ్డ్ x86 ఆర్కిటెక్చర్ ఒక ఇమేజ్. ఇఫ్ లిటిల్ బిట్ కమ్ డౌన్ ఇక్కడికి వచ్చేటప్పటికి AARCH ఆర్కిటెక్చర్ అని కూడా ఉంటుంది. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ x86 ఆర్కిటెక్చర్, AARCH ఆర్కిటెక్చర్ అంటే ఈ AARCH ఆర్కిటెక్చర్ అనేది ఆల్వేస్ మన సర్వర్ అనేది ఇంటర్నెట్తో కనెక్ట్ అవుతూ ఉంటే ఆ మూమెంట్ ఆఫ్ టైంకి ఏ ప్యాకేజ్ కావాలో ఆ ప్యాకేజ్ అనేది ఆటోమేటిక్గా వెబ్సైట్కి సింక్ అయ్యి డౌన్లోడ్ అవుతుంది. కానీ x86 ఆర్కిటెక్చర్ అనేది సో ఇట్ ఈస్ అ టోటలీ మనకు కావాల్సిన సర్వర్ అనేది కనెక్ట్ అవటంతో పాటు అండ్ మీన్ వైల్ ఆఫ్లైన్ పర్పస్ కూడా మనకు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అంటే ఫుల్ ఫ్లెజ్డ్ ISO బూటబుల్ ఇమేజ్ అనేది ఇక్కడ డౌన్లోడ్ అవుతుంది. సో అదే AARCH ఆర్కిటెక్చర్ ఇట్ ఈస్ టోటలీ ఇన్ టు ద అడ్వాన్స్డ్ వర్చువలైజేషన్. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏది డౌన్లోడ్ అయినా అది స్పెసిఫిక్గా మనకు కొ లిమిటెడ్ వర్షన్ అనేది డౌన్లోడ్ అవుతుంది. సో డోంట్ గో విత్ AARCH. ఎందుకంటే మనం ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో కూడా AARCH ఆర్కిటెక్చర్ అనేది చాలా తక్కువగా వాడతాం. అంటే సర్వర్ అనేది ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉండి అది అడ్వాన్స్డ్ వర్షన్ అయితే తప్ప మనము AARCH అనేది యూజ్ చేయం. సో రైట్ నౌ బాటమ్ ఆఫ్ ద లైన్ మీరు డౌన్లోడ్ చేయాల్సిండేది ఆర్కల్ లైనక్స్ x86 ఆర్కిటెక్చర్లో -2 ఆర్ -3. గో విత్ -3. సో ఫర్ ఎగ్జాంపుల్ యూ కెన్ డౌన్లోడ్ ద 9.6 ఆర్కిటెక్చర్. సింప్లీ మీరు
గో విత్ అ ఫుల్ ఐఎస్ఓ ఇమేజ్. ఈ 9.5 కానీ 9.6 మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీకు డౌన్లోడ్ అనేది అయిపోతుంది. సో ఇట్ విల్ టేక్ యూ ద ఫ్యూ మినిట్స్ ఆఫ్ ద టైం. రెండు ఒకేసారి డౌన్లోడ్ చేయకండి. అండ్ గో విత్ అ బెటర్, మీ దగ్గర ఇమేజ్ కూడా ఉండేలాగా చూసుకోండి. అంటే ఇమేజ్తో పాటు స్పేస్ కూడా ఉండేలాగా. అండ్ మీన్ వైల్ మీ ఇంటర్నెట్ కనెక్టివిటీ కూడా ప్రాపర్గా ఉండేలాగా చూడండి. సమ్ టైమ్స్ ఏమవుతుందంటే డిస్కనెక్ట్ అవుతుంది. నో నీడ్ టు క్లోజ్ ఎనీథింగ్. ఇక్కడ రెజ్యూమ్ అని వస్తుంది. రెజ్యూమ్ అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అది డౌన్లోడ్ అయిపోతుంది. నో నీడ్ టు పే ఎనీథింగ్ అబౌట్ దిస్ వన్. సో లెట్ మీ డౌన్లోడ్. సో హియర్, సో ఈ వెర్షన్కి ఇది మనీ అడుగుతుంది. సో బెటర్ గో ఇన్ టు ద బ్రాడ్కామ్ సైట్ ఓన్లీ. ఈ పర్టికులర్ సైట్లో అయితేనే మనకు ఫ్రీ ఆఫ్ కాస్ట్గా మనకి ఈజీగా అవైలబుల్ ఉంటుంది. ఓకే, సో ఓన్లీ యూనిట్ టు బి లాగిన్. ఓన్లీ యూనిట్ టు బి లాగిన్. రిజిస్టర్ అనేది చేసుకోండి. రిజిస్టర్ చేసుకుంటే సరిపోతుంది. సింప్లీ యూనిట్ టు బి రిజిస్టర్ అండ్ యూనిట్ టు గో టు ద మై డౌన్లోడ్స్. డౌన్లోడ్స్లోకి వెళ్ళి ఆ పర్టికులర్ 17 వర్షన్ ఫర్ ద విండోస్ వర్షన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఈ పర్టికులర్ వర్షన్ అనేది ఫర్ విండోస్. మేక్ షూర్ దట్ మనం యూజ్ చేసేది విండోస్లో కాబట్టి విండోస్ వర్షన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇది మనకి డౌన్లోడ్ అవ్వడానికి అట్లీస్ట్ ఇట్ విల్ టేక్ యూ ద సమ్ 30 to 40 మినిట్స్ అన్న తీసుకుంటుంది, బేస్డ్ ఆన్ మీ ఇంటర్నెట్ కనెక్షన్ వల్ల. ఓకే, సో బై ద టైమ్ అది కంప్లీట్ అయ్యే లోపల విల్ గో విత్ సమ్ సార్ట్ ఆఫ్ అడిషనల్ థింగ్స్. సో ఇక్కడ వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఫస్ట్ ఇది డౌన్లోడ్ చేసుకుంటే వీ కెన్ ఇన్స్టాల్ ద ల్యాబ్ సెటప్. ఓకే, ఎందుకంటే మనకి ల్యాబ్ సెటప్ చేస్తేనే ఇట్ విల్ బి వెరీ ఈజీ ఫర్ యూ ప్రొసీడ్ ఫర్ ద నెక్స్ట్ క్లోజ్ ఆఫ్ యాక్షన్స్. ఇక్కడ వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా మీకు? ఎనీ డౌట్స్ ఆర్ ఎనీథింగ్? పవన్, వన్ క్వశ్చన్. చెప్పండి. సరే, ఇదంటే ఇది విఎం సాఫ్ట్వేర్ మనం ప్రాక్టీస్ చేయడం కోసం ల్యాబ్. నార్మల్ ప్రొడక్షన్ సర్వర్ లో మ్మ్. ఇది హైపర్వైజర్ డైరెక్ట్ ఒక ఫిజికల్ బాక్స్ మీద హైపర్వైజర్ ఇన్స్టాల్ చేస్తారు కదా. అవునండి. సో అంటే దానికి మళ్ళీ చెప్పండి చెప్పండి. అదే దాని మీద మళ్ళీ మనం హోస్ట్ ఎక్స్ఐ హోస్ట్ అనేది మనం క్రియేట్ చేసుకోవాలి. అవును. సో ఫర్ ఎగ్జాంపుల్ మనము యూజ్ చేస్తున్నది వన్ సైడ్ ఆఫ్ ఏరియా. ఇప్పుడు మన దగ్గర ఏం చేస్తున్నాము, మన యొక్క ఫిజికల్ ల్యాప్టాప్ని ఒక ఫిజికల్ సర్వర్ కింద మనం కన్సిడర్ చేస్తున్నాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ అ స్టేజ్ 1. ఇప్పుడు నా దగ్గర ప్రజెంట్ ఏముంది, ఒక ఫిజికల్ ల్యాప్టాప్ ఉంది. ఈ ల్యాప్టాప్లో ఆల్రెడీ ఒక ఓఎస్ ఉంది, సమ్ ఐఓస్ రిసోర్సెస్ అనేవి ఉన్నాయి, రైట్? సో ఇక్కడ నేనేం చేస్తున్నాను, విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ యూజ్ చేస్తున్నాను కాబట్టి విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ సంబంధించిన అప్డేట్స్ నేను చేసుకోవాలి. అండ్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్కి సంబంధించి పేమెంట్ కూడా నేను చేయాలి కదా. దట్ ఈస్ వన్ ఆఫ్ ద థింగ్. నెక్స్ట్ థింగ్ వచ్చి ఏం చేశాను అంటే నా ఫిజికల్ లేయర్ని ఫస్ట్ చూపిస్తున్నాను. VMware సాఫ్ట్వేర్ అనేది ఇన్స్టాల్ చేసుకున్నాను. వన్స్ VMware సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా సో ఐ క్రియేటెడ్, చెప్పాలంటే మీరు చెప్పినట్టు ఒక VMware అనేది ESXi అనేది క్రియేట్ చేసుకొని దీనిలో సర్వర్స్ అనేవి మనము ప్లేస్ చేసుకుంటాం. సో దిస్ ఈజ్ ద అవర్ లోకల్ ఎన్విరాన్మెంట్. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే ఇదే ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో కంపేర్ చేస్తే
మీ ఫిజికల్ సర్వర్స్లో ప్రాబ్లం విత్ విండోస్ ఏమంటే మనకి ఎప్పుడూ విండోస్లో అప్డేట్స్ వస్తూ ఉంటాయి. ఇది అప్డేట్ చేశారనుకోండి ఎంటైర్ ఆర్కిటెక్చర్ ఈజ్ గోయింగ్ టు బి డౌన్, రైట్? సో అందుకోసమనే అండ్ మల్టిపుల్ ఆపరేటింగ్ సిస్టమ్ ఈజ్ నాట్ రికమెండబుల్. అంటే పైన హైపర్వైజర్ కూడా ఒక ఆపరేటింగ్ సిస్టమ్ లాంటిది, అండ్ ఇంకొక ఆపరేటింగ్ సిస్టమ్తో మీరు మేనేజ్ చేస్తున్నారు. డ్యూయల్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సైడ్ డిపెండెన్సీ అనేది పెరుగుతుంది. సో అందుకోసమనే ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో ఏం చేస్తారంటే, లెట్ బి యు ఆర్ హ్యావింగ్ వన్ సిస్కో బాక్స్. మీ దగ్గర ఒక సిస్కో కానీ లేకపోతే హెచ్పి బాక్స్ కానీ ఏదన్నా ఉంది, హెచ్పి ప్రోలియంట్ కానీ చాలా బాక్సెస్ ఉంటాయి. దీనిలోనే డైరెక్ట్గా సాఫ్ట్వేర్ అనేది ఇన్స్టాల్ చేస్తారు. విఎంవేర్ హైపర్వైజర్. ఈ విఎంవేర్ హైపర్వైజర్ అనేది మనం డైరెక్ట్గా డిప్లాయ్ చేస్తాం. ఇట్ యాక్ట్ లైక్ ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ వర్చువలైజేషన్ కూడా రెండిటికి సపోర్ట్ చేస్తుంది. అంటే ఇండైరెక్ట్లీ యూ రిమూవ్ వన్ ఆఫ్ ద లేయర్ హియర్. సో దీని మీద మనం ఏం చేస్తాం, డైరెక్ట్గా ఇంకా ఈఎస్ఎక్స్ఏ కన్స్ట్రక్షన్ చేసుకోవడము, సో దాని మీద మనము సర్వర్స్ని క్రియేట్ చేసుకోవడం. సో దీనిలో ప్లస్ పాయింట్ ఏంటి అంటే ఆల్ ఆర్ రిలేటెడ్ టు ద వన్ ఫ్యామిలీ. ఇదంతా కూడా ఒక ఫ్యామిలీకి సంబంధించినది. ఇక్కడికి వచ్చేటప్పటికి విండోస్ అనేది థర్డ్ పార్టీ అయిపోతుంది. అండ్ మోర్ ఓవర్ ఎటువంటి అప్డేట్స్ వచ్చినా కూడా బ్రాడ్కామ్ కానీ లేకపోతే మనకి ఐబిఎం కూడా ఉంది, ఐబిఎం కానీ ఇవన్నీ ఏం చేస్తాయి, అన్నిటికీ సంబంధించి బండల్గా ఒకేసారి పంపిస్తాయి. సో దీని ద్వారా మేబీ యాక్టివ్లీ ఆర్ ప్యాసివ్లీ వీఆర్ అప్ టు డేట్. సో దిస్ ఇస్ ద అవర్ సెకండ్ మెథడ్. ఫస్ట్ మెథడ్ అనేది ఓన్లీ టెస్టింగ్ ఫేసెస్, మీ యొక్క ఫిజికల్ డిపెండెన్సీ బట్టి ఉంటుంది. సెకండ్ ఫేసెస్ ఈజ్ ఓన్లీ ఫర్ ద ప్రొడక్షన్ రిలేటెడ్ థింగ్స్. ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో మనకు ఈ రకంగా సెకండ్ ఎన్విరాన్మెంట్ అనేది ఉంటుంది. మీరు చూస్తున్న మీ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ అంతా కూడా ఈ సెకండ్ లేయర్ మీదే క్రియేట్ అయి ఉంటుంది. ఓకే. సో కాన్సెప్ట్ ఈజ్ వెరీ సేమ్. మళ్ళీ ఇంక మీరు మళ్ళీ విండోస్ వాడికి ఎందుకు డబ్బులు కట్టాలి? అంతే కదా. ఇక్కడ ఆల్రెడీ విఎంవేర్ వాడికి డబ్బులు కడుతున్నారు, ఓకే. అవును. మళ్ళీ విండోస్ వాడికి డబ్బులు కట్టి ఇక్కడ డబ్బులు కట్టి అమౌంట్ ఈజ్ నాట్ అ మ్యాటర్. సమ్ టైమ్స్ ఇసి మనం ఇంత చేస్తున్నది ఎందుకు, అవైలబిలిటీ కోసం, రైట్? ఇక్కడ అవైలబుల్ లేకపోతే ఏమవుతుంది, ఇట్ విల్ గోయింగ్ టు బి ప్రాబ్లమిక్ సిచ్యువేషన్, రైట్? విండోస్లో ఎస్ సార్. ఏదన్నా చిన్న కరప్ట్ అయిపోయినా కూడా ప్రతిదీ లాసే కదా. అందుకోసమని ఇంకొక క్వశ్చన్ ఇక్కడే. ఇప్పుడు ఈ హైపర్వైజర్ అనేది డిస్ట్రాయ్ అయింది అనుకోండి, ఇప్పుడు ఆ పైన ఉన్న విఎమ్స్ అన్ని పోయినట్టే కదా. సి దట్ ఈస్ ద ప్రాబ్లమ్ హియర్. అందుకే మనం ఏం చేస్తాం, ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో డిఆర్ సెటప్ అనేది మెయింటైన్ చేస్తారు. వాట్ ఈస్ అ డిఆర్ సెటప్? ఏం లేదు, ఫిజికల్ సర్వర్లో మనం ఏది వద్దనుకున్నామో మళ్ళీ అదే క్రియేట్ చేయడం, అదే వస్తుంది. ఇంకో సర్వర్ క్రియేట్ చేసి దాని మీద పెట్టడం. ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే మన అన్ని కార్పొరేట్ కంపెనీస్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మా కంపెనీ అనేది హైదరాబాద్లో ఉందనుకోండి, ఇంకోటి అనేది లెట్ ఇట్ బి చెన్నైలో ఉంది. వీడు ఏం చేస్తాడు, దీన్ని యాక్టివ్ అంటాడు, దీన్ని యాక్టివ్ అంటాడు, లెట్ ఇట్ బి దీన్ని ప్యాసివ్ కానీ లేకపోతే డిఆర్ కానీ అంటాడు. సో డ్యూ టు ద సమ్ ఆఫ్ ద రీజన్ హైదరాబాద్ రీజన్లో అవైలబిలిటీ లేదు, అంటే ఫ్లడ్స్ వచ్చా కానీ న్యాచురల్ కెలామిటీస్ వల్ల అవైలబుల్ లేదు. ఆటోమేటిక్గా ఏం జరుగుతుంది, వీళ్ళ కంపెనీ అనేది క్లోజ్ చేయరు కదా. అండ్ మీన్ వైల్ దీని మీద రన్ అవుతున్న లెట్ బి దీని మీద మీకు హెచ్డిఎఫ్సి అప్లికేషన్ రన్ అవుతుంది అనుకోండి, హెచ్డిఎఫ్సి బ్యాంక్ కోడ్ వాడు ఇవన్నీ పట్టించుకోడు కదా. వాడికి కావాల్సింటే బిజినెస్ అనేది ఎప్పుడు రన్ అవ్వాలి. ఏం చేస్తాడు, ఈ ఎంప్లాయీస్ని సమ్టైమ్స్ ఎక్కడికన్నా మూవ్ చేయడము, ఈ అప్లికేషన్ ఆటోమేటిక్గా ఇక్కడ సింకప్ అయిపోయి ఈ డిఆర్లో రన్ అవుతుంది. కానీ బాటమ్ ఆఫ్ ద లైన్ ఏం చేస్తున్నాము, సేమ్ ఫిజికల్ సెటప్ని ఇక్కడ మళ్ళీ మీరు మెయింటైన్ చేస్తున్నారు కదా. సో అగైన్ ఇట్ ఈస్ ఎ కాస్ట్ ఎఫెక్టివ్. డిఆర్ సెటప్ వాళ్ళు మెయింటైన్ చేసే వాళ్ళు కూడా ఎవరు అంటే నీడ్ ఉన్న వాళ్ళు మాత్రమే మెయింటైన్ చేస్తారు, ఓకే. ఎందుకంటే డ్యూయల్ ఓకే. సెటప్ ఈజ్ ఆల్వేస్ ద కాస్ట్. ఇదే మనకి క్లౌడ్కి వచ్చేటప్పటికి ఏమవుతుంది, క్లౌడ్ ఈజ్ అ వర్చువల్, ఓకే. లెట్ ఇట్ బి మనకు ఏడబ్ల్యూఎస్ తీసుకుంటే హైదరాబాద్లో ఒక డేటా సెంటర్ ఉంది, ముంబైలో ఒక డేటా సెంటర్ ఉంది మనకు,
లెట్ ఇట్ బి హైదరాబాద్లో సేమ్ ఇష్యూ వచ్చి డేటా సెంటర్ అనేది వర్క్ అవ్వట్లేదు. నేను సెకండ్ డేటా సెంటర్ ఏది సెలెక్ట్ చేసుకున్నాను, లెట్ ఇట్ బి అవుట్ సైడ్ ఆఫ్ ఇండియా సెలెక్ట్ చేసుకున్నాను, లేకపోతే సింగపూర్ కానీ ఏదైనా సెలెక్ట్ చేసుకున్నాను. బోత్ సైడ్స్ ఒకేసారి ఇష్యూ రావు కదా, మీన్స్ ద ఛాన్సెస్ ఆర్ వెరీ రేర్. సో ఈ రకంగా మల్టిపుల్ రీజన్స్ అక్రాస్ ద వరల్డ్ సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ విత్ డైనమికలీ వర్చువలీ వీ హ్యావ్ ఆప్షన్ ఇన్ టు ద క్లౌడ్. సింపుల్గా చెప్పాలంటే మీరు ఒక హోటల్ పెట్టారండి. ఓకే, లెట్ ఇట్ బి యూ స్టార్ట్ అస్ సమ్ ఫ్రాంచీ. ఓకే, సో ఇప్పుడు సమ్ టైమ్ బ్యాక్ మనం వెళ్ళామనుకోండి, కరోనా మూమెంట్ ఆ టైంలో అంతా బాగానే ఉంది. బట్ ద మూమెంట్ ఆఫ్ ద టైం ఏముంది, చాలామంది క్లోజ్ చేసేసారు. మీకు హోటల్కి సంబంధించిన ఎవ్రీథింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది మీరు సెటప్ అనేది మీరు తీసుకున్నారు, లేక చైర్స్ కానీ లేకపోతే దానికి సంబంధించినవన్నీ. నౌ వైండింగ్ అప్ ద బిజినెస్ ఆల్సో నాట్ దట్ మచ్ ఆఫ్ ఈజీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు హోటల్ క్లోజ్ చేశారంటే ఇట్ ఈస్ నాట్ అబౌట్ ద మెంటలీ, ఫిజికల్గా కూడా అది క్లియరెన్స్ చేయాలి కదా. మీరు కొన్న ప్రతి ఒక్కటి కూడా యు ఆర్ గోయింగ్ టు సేల్ ఇట్, రైట్? రీసేల్ అనేది చేసేస్తారు తక్కువ అమౌంట్కి. చేసినప్పుడు ఆ అమౌంట్ అనేది అది తక్కువ అమౌంట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ నీడ్ టు ఫైండ్ అవుట్, మీరు మళ్ళీ ఎఫర్ట్స్ పెట్టాలి కదా. దట్ ఈస్ అ రియల్ ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్. దాన్ని ఓవర్కమ్ చేయడానికి మనం ఏం చేస్తాము అంటే వీఆర్ గోయింగ్ విత్ మెథడాలజీ. అదే మెథడ్ మనము ఇంటర్నెట్ బేసిస్ అంటే ఈ క్లౌడ్ మెకానిజంకి వచ్చేటప్పటికి ఇట్స్ అ వెరీ సింపుల్. ఓకే, మీకు ఈరోజు బిజినెస్ వద్దు అంటే ఈరోజు షట్ డౌన్ చేసేయచ్చు. ఈ రోజు వరకు ఎంత ఛార్జ్ అయిందో అంత పే చేయడము, క్లోజ్ చేసేయడము. నో నీడ్ ఆఫ్ ఫిజికల్ ఇష్యూస్ అనేవి ఉండవు. దట్ ఈస్ వన్ ఆఫ్ ద బెనిఫిట్. సో ఏదైనా కూడా మీ బిజినెస్ మీ ఆర్కిటెక్చర్ పైన ఆధారపడి ఉంటుంది. ఓకే, హోప్ ఇట్స్ క్లియర్. క్లియర్. సో ప్లీజ్ ఇది సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకోండి. వెంకట్, మీరు మీ దగ్గర సాఫ్ట్వేర్ లేదు కదా? వెంకట్ అండ్ రహీమ్, ఈ VMware సాఫ్ట్వేర్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఈ ఆపరేటింగ్ సిస్టమ్ కూడా డౌన్లోడ్ చేసుకోండి. టుమారో మనం ఇన్స్టలేషన్ చేస్తాము. ఎందుకంటే ఇది కొంచెము డౌన్లోడ్ అవ్వడానికి లిటిల్ బిట్ ఆఫ్ టైం అనేది పడుతుంది. సో ఇది అట్లీస్ట్ మనకు ఒక 45 మినిట్స్ అన్న పడుతుంది. అండ్ మీ మెయిల్ ఐడీస్ అనేది నాకు వాట్సాప్ గ్రూప్లో ఒకసారి షేర్ చేయండి. మీకు ఈ మెటీరియల్ అంతా కూడా నేను షేర్ చేస్తాను. ఓకే, సో జస్ట్ గో త్రూ చేయండి. సో గో త్రూ ద కంటెంట్. సో మనకు బేసిక్స్ అనే ఫోల్డర్లో మీకు ఈ లానెక్స్ ఫోల్డర్ షేర్ చేస్తాను. ఇక్కడ మనకు నోట్స్ ప్రతిదీ ఉంటుందన్నమాట, మొత్తం నోట్స్తో సహా. మీరు ఇక్కడ బేసిక్స్ అనే దానిలో వెళ్ళాలి. బేసిక్స్. సో ఈ బేసిక్స్లో ఓకే యూ నీడ్ టు గో టు ద VMware ఇన్స్టలేషన్. సో ఈ వీడియో కూడా మీకు షేర్ చేస్తాను. సో దీనిలో మనకు దీనికి సంబంధించిన లింక్స్ అన్నీ ఉన్నాయన్నమాట. సో broadcom.com అనేది ఒకటి, ఇంకోటి వచ్చి MRacle ఏ రకంగా ఇన్స్టాల్ చేయాలి ఏంటి అనేది ప్రతిదీ కూడా ఉంది. ఓకే, ఇంక్లూడింగ్ ఆపరేటింగ్ సిస్టమ్స్తో సహా. మీరు ఇఫ్ యూ ఆర్ ఓకే యూ కెన్ డైరెక్ట్లీ ఇన్స్టాల్ ద ఆపరేటింగ్ సిస్టమ్ ఆల్సో. VMware మీద ఇన్స్టాల్ చేసేయండి. ఓకే, నో నీడ్ టు వెయిట్. ఓకే, ఫస్ట్ కానీ డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకుంటే దెన్ టుమారో వీ కెన్ ప్రొసీడ్ విత్ ద ఇన్స్టలేషన్ ప్రాసెస్. సో ఫస్ట్ 1 or 2 క్లాసెస్ మాత్రమే మనకి థియరీగా ఉంటాయి. సో వన్స్ 1-2 క్లాసెస్ అయిపోయాయంటే బేసికలీ వీ నీడ్ టు అండర్స్టాండ్ అబౌట్ ఆర్కిటెక్చర్, అవి బేసిక్గా తెలుసుకోవాలి కాబట్టి కొంచెం థియరీ పరంగా ఉంటుంది. దాని తర్వాత ప్రతిదీ కూడా ప్రాక్టికల్గానే ఉంటుంది. ఓకే, సో ప్లీజ్ డూ ప్రాక్టీస్. సో హోప్ ఇట్స్ అండర్స్టాండెడ్. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా?